విన్నారు, పాయింట్స్ అన్ని విన్నారు, హోల్ వర్షన్ విన్నారు. ఒకటేంటంటే కూడా మేము అన్ని రకాల పర్మిషన్ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాము. మళ్ళీ మొన్నటికి మొన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వెంటనే రిపేర్ చేయమని చెప్పేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి తాత్సారం చేస్తుందని చెప్పేసి మనం ఆ పాయింట్స్ అయితే వినడం జరిగింది. మరి ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా కేంద్రం నుంచి ఎందుకు ఒక ప్రాసెస్ కానీ ఒక స్పీడప్ కానీ అలాంటి ఒత్తిడి కానీ ఎందుకు తీసుకురాలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం పైన? ఏంటి ఏమనుకోవచ్చు? ముందుగా అండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఇట్స్ స్టేట్ ప్రాజెక్ట్. ఇది స్టేట్ తరఫు నుంచి ముందుకెళ్ళింది. దీనికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇంతవరకు కేంద్రంకి అందించలేదు. అయినా సరే ఇక్కడ లోటు అంటే మొత్తము కూడా తప్పులు జరిగాయి, స్కామ్స్ జరిగాయి. దీని వల్ల ప్రజాదరణ. ఒక నిమిషం అండి వెంకటేశ్వర్లు గారు, ఒక నిమిషం అండి. ఎస్ శ్రీవాణి గారు చెప్పండి. ఇప్పటి వరకు కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాలేదండి, కేంద్రం వరకు ఇంకా కూడా చేరుకోలేదు. దాని తర్వాత ఇది ఒక స్టేట్ ప్రాజెక్ట్ కాబట్టి సెంటర్ దీంట్లో ఇంటర్ఫియర్ కావట్లేదు. దాంతో పాటుగా ముందుగా మన రాష్ట్రంలో ఇందులో అవకతవకలు జరిగాయి, ఏటీఎం లాగా మారిపోయింది కాళేశ్వరం అని చెప్పి ఫస్ట్ గా చెప్పింది బీజేపీయే. ఇప్పటికీ కూడా బీజేపీ అదే పోరాటం చేస్తుంది. దాని తర్వాత దీనిపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని కూడా మన కాన్స్టిట్యూషనల్ కోర్టులో కూడా వేసింది బీజేపీయే. అది అలాగే చర్చ జరుగుతూనే ఉంది. ఇందాక కాంగ్రెస్ మిత్రులు అన్నట్టుగా నీడ్ ఎవిడెన్సెస్ కావాలి, ఎవిడెన్సెస్ అయిన తర్వాత బిల్డప్ చేయాలి. అంతేగాని వీళ్ళంటే నాకు కోపం కాబట్టి వీళ్ళని వెళ్ళి అరెస్ట్ చేయడం అన్నది పాసిబుల్ కాదు. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. కానీ నేను కాంగ్రెస్ మిత్రులను ఒకటే కోరుకుంటున్నాను, ఇందులో అవకతవకలు జరిగాయి, కమిషన్ లో కొన్ని లీకులు వచ్చాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పబ్లిక్ గా మనకేమీ తెలియదు. కాబట్టి నిజంగా కూడా అందులో కేసీఆర్ ది తప్పు ఉంది, హరీష్ రావు గారిది తప్పు ఉంది అని అంటే డెఫినెట్ గా వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి వాళ్ళ పైన లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. అంతేకాని కేవలం ఏదో గ్రడ్జు పైన, అంటే కేసీఆర్ అంటే కోపము, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని జైలుకి పంపించారు కాబట్టి రివెంజ్ పాలిటిక్స్ తీసుకుంటే కాకుండా ప్రజలకు న్యాయం అయ్యేటట్టుగా ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అక్కడున్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ అందరూ కూడా తప్పులు చేశారు కాబట్టి అందరికీ కూడా శిక్ష పడాల్సిందే. ఏదో అంటే ఇందాక అన్నట్టుగా 5 సంవత్సరాలకు ఒక ప్రభుత్వం వస్తుంది పోతుంది, కానీ 60 సంవత్సరాలు వాళ్ళకు జీతాలు ఇచ్చి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెడుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఆనెస్ట్ గా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి వచ్చారు, ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి నేను చేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్న సిఎస్ఏ కానీ, ఫైనాన్స్ సెక్రటరీయే గాని, అక్కడ ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే గాని అందరూ కూడా వాళ్ళ మాట పట్టుకుంటూ కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి నేను చేశాను అంటే వాళ్ళు నువ్వు జీతాలు తీసుకుంది ఎందుకు? ప్రజలకు నువ్వు సేవ చేయాలి కదా. అంటే నీది కూడా తప్పు. కాబట్టి కంపల్సరీగా అందులో ఉన్న బ్యాంక్సే కానీ, అందులో ఉన్న కాంట్రాక్టర్లే కానీ, అందులో ఉన్న సిఎస్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరిని కూడా శిక్షించిన తర్వాతనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. అంతేగాని కేవలం కేసీఆర్ పైన అక్కసుతోటి, హరీష్ రావు గారి పైన అక్కసుతోటి ఏదో పొలిటికల్ రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి ఎట్లాగైతే ఫార్ములా 1 కేసు గురించి, మళ్ళా గొర్రెల పంపకం వాటి గురించి ఎలాగైతే మూలన పడేశారో, అటుకు మీద ఎక్కించారో, అట్లా కాకుండా ప్రజలకు న్యాయం అయ్యేటట్టుగా చేస్తే బాగుంటుంది. రాష్ట్రం ఇప్పుడు మొత్తం ఈ ప్రాజెక్ట్ సంబంధించి అది స్టేట్ గవర్నమెంట్ ది కాబట్టి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ది అని చెప్తున్నారు. వీళ్ళు ఏమైనా నివేదికలు ఇస్తే అప్పుడు సెంట్రల్ గా మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్తున్నారు. ఓకే, పాయింటే. కానీ తెలంగాణలో అటు బీజేపీ లీడర్స్ కూడా ఉన్నారు కదా, బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళెందుకు ఈ విషయంలో ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు ఇంత ఎక్కడ కూడా దీని గురించి ప్రాపర్ గా మాట్లాడుతున్న పరిస్థితి లేదు? ఆ ప్రెషర్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద తీసుకొచ్చే ఈ ప్రయత్నం వీళ్ళు మాత్రం చేయట్లేదు. ఎందుకు మరి? వీళ్ళెందుకు హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయా సైలెంట్ గా ఉండాలని? లేదండి, నథింగ్ లైక్ దాట్. యాక్చువల్ గా మన రాష్ట్రంలో రఘునందన్ అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనిపైన చట్టపరంగా తీసుకోవాలి, దీనిపైన చర్చ చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూషనల్ కోర్టులో రఘునందన్ అన్నగారే దాన్ని అపీల్ చేశారు. దాని తర్వాత బండి సంజయ్ అన్న గారు పాదయాత్ర సమయంలో, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఫేస్ టు ఫేస్ దానికోసం పోరాడారు. నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కసారి కాళేశ్వరం అన్నది ఒక ఏటీఎం గా మారిపోయింది, దీనిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ ని నిర్వహించారు. ఆ కమిషన్ ఇచ్చిన దాన్ని బట్టి, డీటెయిల్స్ ని బట్టి
వాళ్ళ పైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి. నేను ఇప్పటికీ కూడా కాంగ్రెస్ మిత్రులకు చెప్తున్నాను, ఒకవేళ దీనిపైన ఇంకా ఫర్దర్ గా కాకుండా ఏదో పొలిటికల్ స్టంట్ గానే మళ్ళీ ఉండిపోతుంది వస్తానండి అంటే వెంకటేశ్వర ప్రజలకు అన్యాయం అవుతుంది, తెలంగాణకు అన్యాయం అవుతుంది. కాబట్టి మీరు ఆ రిపోర్ట్ లో మా తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా అందులో ఇంక్లూడ్ చేసి దాని తర్వాత సిబిఐ ఈడీ ఎంక్వైరీ వేస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. ఓకే అండి. ఎస్ నుమన్ గారు, సో ఇందాక ఒక